ఈరోజు మా లంచ్ స్పెషల్స్ పన్నీర్ బటర్ మసాలా జీరా రైస్. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, రోటీ, చపాతీతో అదిరిపోతుంది. ఈ డిష్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. స్టార్ట్ చేద్దామా? ముందుగా పన్నీర్ ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 350 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. హోల్ గరం మసాలా తీసుకోవాలి. మసాలా పేస్ట్ గురించి ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీస్, ఎండుమిర్చి తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టిన క్యాష్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కసూరి మేతి, పెరుగు, బటర్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలో ఆయిల్ వేయాలి. హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేయాలి. ముందుగా తీసుకున్న ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. అందులో కరివేపాకు కూడా వేసి అండ్ కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు వెల్లుల్లి రిబ్బలు కూడా దాంట్లో యాడ్ చేసి మిక్స్ చేయండి. మూత వేసి కుక్ చేయాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. అందులో టమాటా కూడా వేసి ఫ్రై చేయాలి. అందులో కాస్త పసుపు వేసి కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన కాజు కూడా వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్నాము. ముందుగా మనం తీసుకున్న పన్నీర్ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి మిక్స్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అన్ని పన్నీర్ ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులో కాస్త కసూరి మేతి కూడా యాడ్ చేసి ఈ మ్యారినేషన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన పన్నీర్ని ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కాస్త ఇది పన్నీర్ ముక్కలు సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో బటర్ కూడా వేయాలి. ఇప్పుడు అందులో మనం హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు, స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు మూత వేసి కుక్ చేయాలి. బాగా కలిపిన తర్వాత అందులోని రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఈ మసాలా పేస్ట్లో కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ఈ పన్నీర్ ముక్కల్లో యాడ్ చేయాలి. ఈ కడాయిలో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ పన్నీర్ ముక్కల్ని బాగా కలిపిన తర్వాత అందులోనే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. ఇప్పుడు పన్నీర్ మసాలా గ్రేవీ కాస్త బాయిల్ అయిన తర్వాత కర్డ్ కూడా యాడ్ చేయాలి. పైనుంచి కాస్త కసూరి మేతి కూడా యాడ్ చేసి తిప్పాలి. ఇప్పుడు ఫైనల్గా గార్నిషింగ్కి కొత్తిమీర వేసి కుక్ చేయాలి. టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అవుతుంది. ఇది జీరా రైస్తో ట్రై చేయండి, అదిరిపోతుంది. ఇప్పుడు జీరా రైస్కి రెసిపీ చూద్దామా? ముందుగా ఒక బాండీలో ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత జీరా, పచ్చిమిర్చి స్లిట్ వేసి బిర్యానీ ఆకు కూడా కలిపి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే కాస్త కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి తిప్పాలి. ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాము. దానికి 4.5 or 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేయాలి. ఈ
వాటర్ అంతా ఈ మసాలాలో మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న నానబెట్టిన వాష్ చేసిన రైస్ని అందులో వేసి కుక్ చేయాలి. టేస్టీ జీరా రైస్ రెడీ అవుతుంది. ఈ జీరా రైస్ రెసిపీ రైతాతో, ఈ పన్నీర్ బటర్ మసాలాతో